వచ్చినా, ఎన్ని ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని వచ్చినా సరే మీరు ఒక్కటి తెలుసుకోండి ఏంటంటే లైఫ్ చేంజ్ ఈజ్, ఈ విశ్వంలో చేంజ్ అనేది చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇలా ఉంది క్లైమేట్, సాయంత్రం ఎలా ఉంటుంది, మధ్యాహ్నం ఎలా ఉంటుంది. సో విశ్వంలో చేంజెస్ వస్తుంటాయి, ఆ క్లైమేట్లో, ఆ సూర్యుడిలో, ఆ క్లైమేట్లో చేంజెస్ వస్తుంటాయి. అలా చేంజెస్ వచ్చినప్పుడు మన లైఫ్లో కూడా అలానే చేంజెస్ వస్తుంది, సుఖం దుఃఖం అనేది వస్తుంది. ఈరోజు వచ్చింది కదా, ఈ మూమెంట్ మళ్ళీ ఉండదు. నెక్స్ట్ మూమెంట్ మనకి ఇప్పుడు దుఃఖం వచ్చిందంటే నెక్స్ట్ మూమెంట్లో మనకి సుఖం ఉంటుంది, గ్యారంటీ సుఖం ఉంటుంది. సో అది ఆలోచించుకొని మనం బ్రతకాలి, అది ఊహించుకొని, అది దాన్ని మనసులో పెట్టుకొని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు మనం ఎప్పుడైతే మనకి దుఃఖం అనేది సిచ్యుయేషన్ వచ్చిందో, నేను సాడ్, ఈరోజు బాగాలేదు, నాకు అన్ని అవంతరాలే నా నా దారిలో, నేను బ్రతకలేను, నేను ఉండలేను అనుకునే వాళ్ళకి చెప్తున్నానండి. ఈ ప్రపంచంలో చాలా దుఃఖాలు ఉన్నాయి, చాలామంది చాలా చాలా చేస్తున్నారు. మనిషి బ్రతకడానికి తినడానికే లేకపోతే మనుషులు వేరే వాళ్ళని బ్రతకకూడదు, బ్రతకనేయకూడదు అని చేస్తున్నారు. వాళ్ళ కర్మ అంతా ఇంత ఉండదు.